వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య కాలంలో డివోర్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి అన్న చర్చ మా ఫ్రెండ్స్ మధ్య మాకు వచ్చిందండి. నిజమే, డివోర్స్ పెరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ డివోర్స్ పెరగడానికి కారణాలేంటో ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే డివోర్స్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఎప్పటికైనా సమస్య వస్తుందండి. సమస్యకి పరిష్కారాలు వెతుక్కోవడంలోనే మన పెద్దతరం అనేది కొంత పనికి రావాలి అనేది నా భావన. ఎందుకు పెరుగుతున్నాయి అంటే, మొట్టమొదటిది చాలామంది చెప్తున్నది స్త్రీకి ఆర్థిక స్వతంత్రం. ఉండకూడదా? సరే, ఆర్థిక స్వతంత్రం స్త్రీకి రావడం, ఉద్యోగ టెన్షన్లు పెరగడం, అలాగే బాధ్యతల వలయంలో నుంచి నేను బయటపడి నాకంటూ నేను ఒక కెరీర్ని, ఒక జీవితాన్ని ఉంచుకుంటాను అని అమ్మాయిలు అనడం, అలాగే జీవన విధానంలో మార్పులు, సొసైటీలో మార్పులు, తల్లిదండ్రులు ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెంచే విధానంలోని వైరుధ్యాలు, తర్వాత ఇంట్లో తల్లిని తండ్రి చూసే విధానం, అలాగే వారింటిలో జీవన విధానం కూడా ఆ ఇంటి కొడుకుల మీద పడే ఉంటుంది. అంతేకాదండి, మనం ఏం చెయ్యబోతున్నాము అన్నది నిర్ణయించుకోవడంలో మగపిల్లలు కొంచెం వెనకబడి ఉన్నారు. అంటే వారి అభిప్రాయాలను వాళ్ళు స్థిరంగా ఉంచుకుని ఒక ఫ్రెండ్ లాగా భార్యని ట్రీట్ చేసి, అలా అని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయమని ఎవ్వరూ ఎప్పుడూ చెప్పరు. అంటే తులా నక్షత్రం త్రాసుకి గుర్తండి. తులా నక్షత్రం లాగా త్రాసులో ఉన్న తల్లిదండ్రుల్ని, భార్యని ఇద్దరినీ కూడా సమాన గౌరవంతో, సమాన ప్రేమతో చూసుకుంటేనే ఆ వివాహం అనేది సక్సెస్ అవుతుంది. అయితే వీటిని మనం విశ్లేషించితే వాటి లోటుపాట్లు తెలుస్తాయి. నా దృష్టిలో ఆడామగ ఒకటి. వివాహం బంధం అనేది ఇద్దరికీ సమానమే. ఒకరి మీద ఆధారపడే విధానం కూడా సరిగ్గా ఉంటుంది. అంటే భర్తకు భార్య అవసరం, భార్యకు భర్త అవసరం కూడా ఉంటుంది. ఈగోలకి పోకుండా, నేను గొప్ప అని అనుకోకుండా, చిన్నపాటి వెసులుబాట్లు చేసుకుంటూ వివాహ జీవితాన్ని గడుపుకుంటూ వెడితే డివోర్స్ అనేవి తగ్గిపోతాయి. మరి మీరేమంటారు? वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।